పార్వతీదేవి శివుణ్ణే మింగేసింది అని మీకు తెలుసా? ఒకరోజు పార్వతీదేవికి విపరీతమైన ఆకలివేస్తుంది. దాంతో శివుడి దగ్గరికి వెళ్లి, నాకు చాలా ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా కావాలి అని అడుగుతుంది. కాని పరధ్యానంగా ఉన్న శివుడు పార్వతీదేవి మాటలు పట్టించుకోకుండా తన పనిలో తాను నిమగ్నమై ఉండిపోతాడు. పార్వతీదేవికి క్షణక్షణానికి విపరీతంగా ఆకలి పెరిగిపోతూ ఉంటుంది. దాంతో తన చేతికి దొరికిన ప్రతి దాన్నీ తినడం మొదలుపెడుతుంది. కాని ఎంత తిన్నా సరే పార్వతీదేవికి ఆకలి తీరలేదు. అప్పుడు శివులు పార్వతీదేవి చేస్తున్న పని చూసి కోపంతో, దేవి, అసలేం చేస్తున్నావు? నీ మతేమైనా భ్రమించిందా అని అంటాడు. అయితే పార్వతీదేవి తన ఎదురుగా ఉన్నది శివుడని కూడా పట్టించుకోకుండా శివుణ్ణి నోట్లు వేసుకుని మింగేస్తుంది. శివుణ్ణి మింగేసిన వెంటనే పార్వతీదేవికి ఆకలి చల్లారిపోతుంది. కాని శివుడి గొంతులో ఉండే విషం ప్రభావానికి పార్వతీదేవి శరీరమంతా పొగలు కొక్కుతూ చర్మమంతా ఉదులుగా మారి కాంతిహీనంగా బూడిద రంగులో ఉండే వృద్ధురాలిగా మారిపోతుంది. పార్వతీదేవి శివుణ్ణి మింగేయడంతో తనకి భర్తలేని కారణంగా ఇకపై వైవిధ్యంలో ఉండే ధూమవతిగా పిలువబడతావు అని పార్వతీదేవి పొట్టలోంచి శివుడంటాడు.